అస్య పాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈ రోజు మన రామాయణ రహస్యాలు పూర్తి చేసుకున్నాం కదా. ఇప్పుడు రామాయణంలోని దశరథుని కోటళ్ళు నిన్నటి నుంచి స్టార్ట్ చేసుకున్నాం. ఉపోద్ఘాతంలో మా మా వారు అంటే కరి రాధానాథాచార్య గారు, నేను విజయలక్ష్మి, మా దంపతులు ఈ దశరథ కోడళ్ళు పుస్తకాన్ని అచ్చు వేయించుకునే భాగ్యం కలిగింది మా అమ్మగారి వల్ల. అలాగే దశరథుని కోడళ్ళ యొక్క కృపతోటి, మా ఆచార్యులైన పెద్దలతో కృపత వల్ల మాకు ఈ భాగ్యం కలిగింది. అది కృతజ్ఞతాపూర్వక నివేదన అయిపోయింది. ఇప్పుడు మా మామయ్య గారు దీనికి పరిష్కర్త అయినటువంటి మా ములుగు రంగాచార్య స్వామి వారు మా మామయ్య గారి మాటల్లో ఏం రాశారో చూద్దాం. నిన్న సీత గురించి, ఊర్మిళ గురించి చెప్పారు. అది మళ్ళీ ఒక్కసారి చదివేసి ఇంకో కొంచెం ఉంది, అక్కడితో మనకు ఉపోద్ఘాతం అయిపోతుంది. కథకి వెళ్ళిపోదాం. సీత రామాయణ కథానాయిక. సీతా మహత్యం గురించి రామాయణమున అన్ని కాండలలోని అన్ని పాత్రలను ఒకాడించును. ఈ గ్రంథమున సీతా కళ్యాణ ఘట్టం గ్రహించి ఆమె అవతార ప్రయోజనమును, జనకుల పుణ్య చరిత్రయు కోసుకుని పురుషకారమును వెల్లడించిరి. ఇందు సీత బాల్యమందలి ముగ్ధత్వం మాత్రమే కనిపించును. తర్వాత ఆవిడ ఊర్మిళ, లక్ష్మణుని భార్య. వివాహ సందర్భమున లక్ష్మణుడు అడవులకు రాముని వెంట వెళ్ళుటకు ఆమె ఆమోదం పొందు సందర్భం మాత్రమే ఆమె ప్రస్తావన రామాయణమును వచ్చును. ఈ రచనలో లక్ష్మణుడు ఆమె ఆమోదం పొందు సందర్భం గ్రహించి ఆమె విలక్షణ వ్యక్తిత్వం ప్రకాశింపచేసిరి. ఆమె ప్రాగల్భ్యము భర్త పాదఛాయలలోనే పయనించును. ఆమె ఆక్షేపింపగలదు, యథార్థము గుర్తింపగలదు, ప్రోత్సహింపగలదు, ఉపదేశింపగలదు, స్వసుఖ త్యాగము చేయగలదు. వ్యాజ నిందలో ఆమె దిట్ట. వ్యాజ నింద అంటే నిందాస్తుతి, వ్యాజ నింద అని రెండు రకాలు. నిందాస్తుతి అంటే నిందించినట్టే ఉంటారు, వారిని పొగుడుతున్నట్టు. అసలు విషయం అది. ఇక్కడ పొగుడుతూ నిందిస్తున్నట్టు, పొగుడుతున్నట్టు ఉంటుంది. దాంట్లో అవతల వారి యొక్క దోషాన్ని కూడా చెప్పేటువంటి దిట్ట ఈవిడ. ఆమె భగవత్ సేవయే కాదు, భాగవత సేవయు మానసిక నివేదనగా చేయగలదు. చివరకు సంతృప్తితో భర్త మార్గమును అనుసరించును. ఇది ఊర్మిళ గురించి. కోడళ్ళు నలుగురిలో మూడవడిని శృతకీర్తిని చెప్పుకున్నాం కదా. ఆ ఘట్టాలను బట్టి శృతకీర్తిని మధ్యలో పెట్టి తర్వాత భరతుని భార్య అయినటువంటి మాండవ గురించి చెప్పారని ముందర చెప్పుకున్నాం. కోడళ్ళు నలుగురితో శృతకీర్తిలో ప్రాగల్భ్యము మిక్కిలి ప్రకాశించును. మిగిలిన ముగ్గురి కంటే ఈమె స్వాధీన పత్రిక. భర్తను అదిలించగలదు, ఆక్షేపించగలదు, తన దారికి తెచ్చుకొనగలదు. కోడళ్ళందరిలో ఈమె అదృష్టవంతురాలు మాత్రమే కాక పూర్తిగా ఆ శత్రుఘ్నుతో హాయిగా ఉన్నటువంటి ఆవిడ ఈవిడెక్కువగా. అంతేకాదు సుఖవంతురాలను, మంత్రిత్వమును మించి ఉపదేశకత్వం వహించును. మంచి సలహాదారు కూడా ఉంటుంది కూడా ఈవిడ. ఏనాడును భర్త వియోగము ఎరుగన్నది. దీనికి ఈమె భర్త భగవత్ పరతంత్రుడు కాక భాగవత పరతంత్రుడగుట కారణం కూడా కావచ్చును. అంటే ఈ శత్రుఘ్నుడికి ఎవరు భాగవత పరతంత్రుడు? ఆయన అంటే భరతుడు ఏది చెప్తే అదే అనేది. భగవత సేవకే లక్ష్యంగా పెట్టుకున్నవాడు భరతుడు. అదేంటి, అలాగే భగవత్ సేవని, భగవత్ కైంకర్యం మీద నిష్ఠగా కలవాడు శేషత్వానికి లక్ష్మణుడు, పారతంత్ర్యానికి భరతుడిని చెప్తారు. అంచేత అదిగో తన భర్త ఎప్పుడు కూడా పరతంత్రుడు అవడమే కాకుండా, భగవత్ పరతంత్రుడే కాకుండా భాగవత పరతంత్రుడు కూడాను. ఆ కారణం చేత శత్రుఘ్నుడు ఎప్పుడు భర్తని అంటు పెట్టుకుని ఉండడం చేత ఈవిడ తన భర్త కలిసి ఎప్పుడు వియోగం అనేది ఆవిడకి ఉండేది కాదు అని చెప్తున్నారు. ఆఖరి ఆవిడ మాండవి అంటే భర్తని భార్య. భర్తకు స్వాధీన అయ్యుండి భర్తకు ఎప్పుడేమి తోచునో ఎరుగక సంకటపడినది. అంతే కదా. ఆయనకి నిరంతరం రామ విరహాన్ని భరించలేనటువంటి ఆయన కదా ఆయన. అంచేత ఏమవుతాడో ఏమిటో అని ఎప్పటికప్పుడు సందిగ్ధంగానే పాపం ఉండేది మాండవి. సీత ఊర్మిళ వల్లే భర్త ఎడబాటు ఎరుకకుండాను ఈవిడికి భర్త పక్కనే ఉన్నాడు శృతకీర్తిలాగే. కాకపోతే
భర్త వద్దనే వైరాగ్యం పాటించుచూ ఉన్నది. ఆయన అసలు ఆ పాదుకల్నే రామచంద్రమూర్తి సింహాసనం అనుకుని పరిపాలిస్తున్నటువంటి ఆయన కదా! ఆయనకి ఇంకొక ఏమి లేదు. అర్ధరాత్రి స్నానం చేసేవాట భరతుడు. ఎందుకని? తెల్లవారితే బయటకు వెళ్తే అదిగో నీ తల్లి కైక వల్ల ఇదిగో రాముడికి గతి పట్టింది అని అనేస్తారేమోనని ఆయన పాపం అర్ధరాత్రి ఆ సరైన నదికి వెళ్ళి స్నానం చేసొస్తాడు అని పెద్దలు చెప్తూ ఉండేవారు. అంత విరాగిగా ఉన్నాడు కదా! అంచేత పాపం ఈవిడ కూడా వైరాగ్యాన్నే పాటించేది మాండవి. భగవద్భక్తి భగవత్ సేవయు ఈమెకు భూషణములు. భగవత్ సేవ చేసుకుంది, భగవత్ సేవ కూడా చేసుకుంది. ఉద్ధతుడగు ప్రాణపతికి అతడు గుర్తింపకుండునట్లు మంత్రాలోచనం అందింపగలదు. ఆయనకి తోచనటువంటి విషయాల్ని అంటే ముందుగానే భవిష్యత్తులో జరగబోయేదాన్ని కూడా ఊహించుకొని ఈ పని చేస్తే దీనికి ఏమిటి మళ్ళీ ఫలితాలు అన్నట్టుగా కొంచెం దూరదృష్టిగా ఆలోచించేటువంటి ఆవిడ. ఒక చిన్న ఘట్టమునో సందర్భమునో గ్రహించి పాత్రల మనస్తత్వ చిత్రణ చేయటం సామాన్యము కాదు. ఏదో ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఈ ఉప పాత్రల్ని పెద్ద నాయకుల పాత్రలాగా చిత్రించి ఒక కావ్యంగా ఖండకావ్యంగా రాయడం అనేది మామూలు విషయం కాదు. మూలమున అనువదింపగా అనుసరించి రచన చేయటం కూడా కష్ట సాధ్యము. మూలంలో ఉన్నదాన్ని కొంచెం మా మాటలతో చెప్పడం వేరు. ఆ చిన్న విషయాన్ని తీసుకొని వాళ్ళ వ్యక్తిత్వాన్ని అవతార ప్రయోజనాల్ని వాళ్ళ యొక్క ప్రవర్తనని అన్నిటినీ కూడా చెప్పడం అనేది చాలా కష్టం. అయినను ఈ రచనలో పరిణతి ఎల్లడలా కనిపించును. అక్కడక్కడ ఇదే మెయిన్ పాత్రగా ఉన్న అన్నట్టుగా ఎవరికి వాళ్ళకే చక్కగా చూపించారు రచనలో. ఈ పుస్తకము సహృదయ పాఠకులను రంజింపచేసి దశరథుని కోడళ్ళు నలుగురిని గురించి ఆలోచింపచేసి వారి ఔదార్యము సౌశీల్యాది గుణములను చేయునన్నది నిర్వివాదాంశము. ఇది తప్పకుండా ఒప్పుకోవాల్సిన విషయమే అని చెప్పి మలుగు రంగాచార్యులు వారు అంటే మా మేనమావ గారు వారి మాటని అందించారు. పెద్దలందరికీ దాసం సమర్పించుకుంటూ మైథిలి మొదటి సీతం తల్లి కథలో ప్రవేశిస్తున్నాం. ఇక్కడ సీతాపరణ్యం దగ్గర నుంచి కదా మనం ఈవిడ ప్రవేశిస్తుంది అనుకున్నాం కదా. ఏమిటో చూద్దాం. ఆవిడ యొక్క సౌందర్యము, ఆవిడ యొక్క మనస్థితి అన్ని కూడా చక్కగా చెప్తారు దీంట్లో. అదిగో ఆ కానవచ్చుచున్నదే మిథిలా నగరము. జనకుని యొక్క వైభవాన్ని కూడా తెలియజేస్తారు కనుక ముందర మిథిలా నగరం గురించి చెప్తున్నారు. అదే యజ్ఞవాటిక, అందులో ముని సమూహం అదే. అతడే జనకుడు. ఆ కర్మయోగి సపరివారమిటే వచ్చుచున్నాడు. ఇటు నుండి ముని ముఖ్యుడు కౌశిక వంశం వాడునైన విశ్వామిత్రుడు వచ్చుచున్నాడు. వాని వెంట ధనర్థారులైన రామలక్ష్మణులు, వారితో విశ్వామిత్రుడు అఘమర్షణాదులైన మునిశ్రేష్ఠులు, వారి శిష్య ప్రశిష్యులు వచ్చుతున్నారు. ఆ వెనుక యజ్ఞ సంభారములు, అగ్నిహోత్రములు బండ్లపై వచ్చుచున్నవి. ఆ బండ్ల వెంట దూడలతో కూడా గోవులు వచ్చుచున్నవి. ఇట్లు విశ్వామిత్రుని ఆశ్రమమే నడచి ఇటు వచ్చుచున్నట్లున్నది. జనకుడు వీరికి స్వాగతించు కొరకే వచ్చుచున్నాడు. అక్కడ చక్కని ఒక సన్నివేశాన్ని చూపిస్తున్నారు. ముందర విశ్వామిత్రుడు ఆ రాక్షస సంహారం ఆ రామలక్ష్మణుల చేత పూర్తయిపోయిన తర్వాత, తాటక వథలు అన్ని అయిపోయిన తర్వాత, అన్ని ఆశ్రమ దర్శనాలు అన్ని చేసిన తర్వాత, మంత్రోపదేశాలు చేసిన తర్వాత, ఆఖరికి చివరికి ఈ మిథిలా నగరాన్ని ప్రవేశింప చేస్తున్నాడు. నాయన నువ్వు చేసిన దీనికి నేను ఏదో ఒకటి కృతజ్ఞతగా చెయ్యాలి కదా, చేస్తానని మొదటే చెప్పాడు కదా, అంచేత ఆ సిరిని నీకు ఇవ్వాలి, ఏదో గురుదర్శన అంటారు కదా, అలా నీకు చెయ్యాలి తండ్రి అన్న దృష్టిలో ఉన్నాడు కనుక ఆ రామలక్ష్మణుల్ని ఇద్దరిని ఈ వెంట పెట్టుకొని ఈ మిథిలా నగరం వస్తున్నటువంటి సన్నివేశం. ఆ మిథిలా ఎదురుగా కనపడుతోంది. యజ్ఞవాటిక కనిపిస్తోంది. యజ్ఞవాటికలో ఆ సమూహంతా యజ్ఞ సంభారాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కర్మయోగి ఆ సపరివారం కర్మయోగి అన్నమాట. జనకుడు అంటే కర్మయోగి. ఆ కర్మ చేయడమే అంతవరకే కానీ ఆ కర్మ వల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు ఆయనకి ఏమీ ఇదవ్వదు. చెప్తారు కూడాను. ఆయన భోజనం చేసేటప్పుడు కత్తులు పైనుంచి వేలాడుతూ ఉండేవిట. ఎవరినో భోజనాన్ని పిలిస్తే నాకు ఆ కథలు గుర్తురావు కానీ అది చెప్తారు.
చెప్తుంటే ఈయన శుభ్రంగా నిశ్చింతగా భోజనం చేస్తుంటే ఆ పిలిచిన అతిథి భయపడిపోతుంటాడు. బాబోయ్! ఈయనేంటి విందుకు పెట్టాడా? లేతే నన్నేం చేద్దాం ఈ పైన ఈ కత్తులేమిటి అనుకోని భయపడిపోతుంటాడు. అలాంటి కర్మయోగి ఈయన. అంటే ఏదైనా భగవంతుడిది. మిథుల అదంతా కూడా కాలిపోతోందన్నప్పుడు కూడా ఈయనేమి తొణకడు, బెనకడు అని చెప్తారు. ఏందో భగవంతుడు చూసుకుంటాడు. నాదేంటి అన్నదే ఆయన యొక్క ఇది. ఇదిగో ఆ ఆ జనకుని పరివారం అంతా కూడా వస్తోంది. యజ్ఞవాటిక ఉన్నది. అక్కడ యజ్ఞ సమూహం అంతా కూడా కనిపిస్తున్నారు. అక్కడ సంభారాలు ఉన్నాయి. ఇటు నుంచేంటి అదేంటి ముని వస్తున్నాడు. కౌశిక అదే కుశిక వంశానికి చెందినవాడు కదా విశ్వామిత్రుడు. ఆయన వస్తున్నాడు. ఆయన వెంట ధనుర్ధారులే రామలక్ష్మణులు వస్తున్నారు. వారితోటి ముని శ్రేష్ఠులు అందరూ వస్తున్నారు. శిష్యులు ప్రశిష్యులు శిష్యులు వారి యొక్క శిష్యులు అందరూ కూడా వస్తున్నారు. ఆ వెనక యజ్ఞ సంభారములు అగ్నిహోత్రములు బండ్లపై వచ్చుచున్నవి. అన్ని వస్తున్నాయి. మరి మరి గోవులు కావాలి కదా, గోవులు దూడలు అన్ని కూడా దూడలతో సహా గోవులన్నీ కూడా వస్తున్నాయి. అంటే బాబాయ్ ఏమిటి విశ్వామిత్రుని ఆశ్రమం అంతా కూడా నడిచి వచ్చేస్తోందా అన్నట్లుగా ఉందిట. జనకుడు వీరికి స్వాగతం చెప్పడానికి వస్తున్నాడు, ఎదురు వస్తున్నాడు. జనకుని యజ్ఞశాలలోని వందలాది ఋత్వికులు స్వాగతము పలుకుతున్నారు. ఆ జనకుని యజ్ఞశాలలో వందలాది ఋత్వికులు అన్ని స్వాగతం పలుకుతున్నారు వీరికి. జనకుని పురోహితుడు గౌతమ అహల్యల పుత్రుడైన శతానందుడు అతిథులకు అర్ఘ్యము పాద్యము సమర్పించినాడు. గౌతముడు అహల్య శాపవిమోచనం కూడా అయిపోయింది కనుక అది కూడా చెప్తున్నారు. అహల్య ఆ గౌతముల యొక్క కుమారుడైనటువంటి శతానందుడు ఆ అతిథులకు శతానందుని పిలిపిస్తారు ఇప్పుడు ఈ యజ్ఞం దగ్గరికి. ఆయన ఈ అతిథులకు ఆ అర్ఘ్యము పాద్యము కూడా సమర్పిస్తున్నాడు. ఆత్మవంతులు పురుష సూక్తమును పఠించుచు ముందు భాగమున నిలిచి ఉన్నారు. అందరూ పురుష సూక్తాన్ని వల్లవేస్తూ పఠిస్తూ ఆ యజ్ఞానికి ముందు భాగంలో ఉన్నారు. చంద్రముఖాసీనులై దాసీ జన్మ మార్గం అంతటా పూలు చల్లుచున్నారు. ఆ దాసదాసీలందరూ కూడా అటుపక్క ఇటుపక్క బారులు తీరి ఈ వచ్చే వాళ్ళందరికీ ముందు పువ్వులు చల్లుకుంటూ పెడుతున్నారు. జనకుడు నమస్కార ముద్రతో ముందు నడుచుచు అతిథులందరినీ యజ్ఞశాలకు తోడ్కొని వచ్చాను. జనక మహారాజు ఈ వస్తున్నటువంటి అతిథులందరినీ కూడా వాళ్ళకి నమస్కారం చేస్తూ తీసుకొస్తున్నాడు. వేదికలపై కుశాసనముల నుంచి మునులను ఆసీనులను చేసి మధుపర్కములు ఇచ్చి పూజించను. ఆ అతిథి పూజ ఎలా చేయాలో వరుసగా చెప్పుకొస్తున్నారు. ఎదురు వెళ్ళారు, పువ్వులు కూడా వాళ్ళకి పూలతోటి ఆ బాటను వేసినట్టుగా వేశారు. దాని మించి నమస్కారాలు పెట్టుకుంటూ వారిని స్వాగతించాడు జనకుడు. ఆ కుశ దర్భాసనాలే అది పవిత్రమైనవి కనుక దర్భాసనాలని దర్భలతో చేసినటువంటి ఆసనాలు వేసి ఈ మును శ్రేష్ఠులందరినీ కూడా దాని మీద ఆసీనులు చేసి కూర్చోపెట్టి వాళ్ళకి మధుపర్కాలు అంటే యజ్ఞం చేయడానికి మధుపర్కాలని ఇస్తారు. పెళ్ళిళ్ళ చూడండి మధుపర్కాలు ఇస్తా ఉంటారు పుట్టింటి వాళ్ళు. అలాగా ఈ యజ్ఞం చేసే వాళ్ళకి పశువు పంజలు ఉత్తరీయాలు ఇస్తారు. ఆవు కట్టుకుని ఆ యజ్ఞం ఎన్నాళ్ళు చేస్తాన్నాళ్ళు ఉండాలి. 2 జతలు 3 జతలు ఇస్తూ ఉంటారు ఆ యజ్ఞ సమయానికి తగినట్టుగా. ఆ మధుపర్కములు ఇచ్చాడు, పూజ చేశాడు. కౌశికుని సమీపముననే వైభవం వెల్లడించు రత్నపీఠములందు రామలక్ష్మణులను కూర్చుండనగా వారిను ఆసీనములపై కూర్చుండిరి. అది ఆ విశ్వామిత్రునికి దగ్గరగానే ఈ రామలక్ష్మణులు కూడా రత్నపీఠాలని వేసి కూర్చోపెట్టారు. ఇట్లా అందరినూ తగిన గౌరవాదరములను పొంది ఆనందించి ఉండగా గాదుచుడైన విశ్వామిత్రుడు శతానందుని దగ్గరకు పిలిచి, ఏమయ్యా శతానంద, క్షేమమే కదా? ఇచ్చటికి వచ్చు దారిలో మీ ఆశ్రమమే ముందు కనిపించింది. పూజనీయులైన నీ తల్లిదండ్రులను ఒకటిగా చేసి వచ్చితిమి. ఆ ఇద్దరు ఒకే మాట గలవారే కనువిందు చేయుచున్నారు. నీ మనసులో దిగులంతియు తీరినది కదా అని ఈ రామలక్ష్మణులు వారికి దంపతి పూజ చేసరి. వారి బాలుర్నను దీవించినారు. నీవు జనక పురోహితుడు, నీ వలన ఒక పని నెరవేరవలసి ఉన్నది అని చెప్పాడు. ముందర అవతల వ్యక్తి యొక్క
ఆయన ఆనందంగా ఉన్నాడా? అతని యొక్క మనసు కలత పడుతుందా? అనేది గ్రహించుకున్నట్టుగా చూడండి ఎలా చెప్తున్నాడో విశ్వామిత్రుడు. ఎంత అదే సమయస్ఫూర్తి అంటే. వస్తూనే "శతాంద దగ్గరికి రమ్మా" అని చెప్పి, "చాటుగా మేమొచ్చిన పనిది. నీ వల్ల ఈ పని ఉండాలి" అలా చెప్పేస్తాం. ఆయన ఎంత చక్కగా చెప్పుకొచ్చో చూడండి. మీ మీ తల్లిదండ్రులు ఎవరు? ఆయన గౌతమి, అహల్యలు కదా! ఆవిడ స స ఆ కథ అహల్య కథ మనకు తెలుసు కనుక అంతా వివరించట్లేదు. ఆవిడ శాపగ్రస్తురాలై రాయిగా పడి ఉంది కదా! ఉంటే ఈ రామచంద్రుని యొక్క పాద స్పర్శ చేత ఆవిడ మళ్ళీ స్త్రీగా వస్తుంది. అప్పుడు ఆ గౌతమ్ మహామునికి ఆహ్, అప్పచెప్తాడు. అప్పచెప్పి వాళ్ళు చక్కగా ఆనందంగా ఒకే మాటగా ఉంటారు. వారికి ఈ రామలక్ష్మణులు పూజ చేశారట. పూజ చేసి వాళ్ళని ఏదో రాయి తగిలిందనుకోని అమ్మాయి మన దేశానికి వెళ్ళిపోవడం కాదు. ఆవిడ యొక్క గొప్పతనాన్ని గుర్తించి మళ్ళీ ఆ భర్తతో చేర్పించి వాళ్ళిద్దరిని కూడా పూజ చేసి వారి యొక్క ఆశీస్సుల్ని పొందారు అని చెప్తున్నారు. "నీకిప్పుడు దిగులు తీరిందా నాయనా? నీ తల్లిదండ్రులు ఎంతో కనువిందు చేస్తున్నారు" అని చెప్పి అడిగారు. వీళ్ళు ఈ రామలక్ష్మణులు వాళ్ళకి దంపతి పూజ చేశారు. వీళ్ళన్ని వారు దీవించారు. "నువ్వు జనక మహారాజుకి పురోహితుడివి. నీ వల్ల ఒక పని నెరవేరవలసి ఉన్నది" ఆయన వచ్చిన పని ఒక గూఢంగా చెప్తున్నారు. "నాయనా నీ వల్ల ఒక పని జరగాలయ్యా. నీ నీకు దీన్ని మేము కోరుకుంటున్నాం. నీ వల్లే ఇదవుతుంది" అని చెప్తున్నారు. జనకుడు జ జనకుడు ముని పక్కనే వినయంతో అంజలికి పట్టి నిలిచి, "మునిరాజా, తిరుగులేని మీ దయ ఇన్నాళ్లకు కలిగినది. ఏ కారణము లేకయే కాలము కాని కాలములో లభించిన ఫలము వలె లభించినది. ఈనాడెంత సుదినము" అని జనకుడు ఇప్పుడు ఆ ఆ విశ్వామిత్రుడికి దగ్గరగా వచ్చి దాసోహం పెట్టి, "నాయనా, ఇన్నాళ్ళకి మా మీద దయ కలిగింది మీకు. ఏదో కాలం కాని కాలంలో ఏదో ఫలాలు పండినట్టుగా మేము అసలు ఊహించినటువంటి ఈ రోజు మీరు వచ్చారు. ఇది చాలా మాకు మంచి రోజు, సుదినము" అని ముని పాదములనంటే నమస్కరింపబోయాను. అప్పుడు వంగుని దాసోహం పెట్టబోయాట. ముని శ్రేష్ఠుడైన కౌశికుడు నవ్వులు చిందు ముఖముతో లేచి జనకుని కౌగలించుకొని ఆసనంపై కూర్చుండబెట్టాను. వెంటనే చూడండి ఆ పరస్పర గౌరవాన్ని దాసోహం పెడుతుంటే ఈయన మహాముని, ఆయన ఒక రాజు. అలాంటిది ఈ విశ్వామిత్రుడు ఆయన్ని కౌగలించుకొని ఆయన జనకుడిని కూడా ఆసనం మీద కూర్చోబెట్టారు. గంగా ప్రవాహం అంటే తన వాక్ ప్రవాహంతో ఇట్లను, "రాజశ్రేష్ఠ, ఎన్నాళ్ళ నుండియో నిన్ను చూచు కోరిక ఉన్నను. ఎప్పటికప్పుడు తపస్సో, యజ్ఞమో, ధ్యానమో, ఏవేవియో పనులు తీరినది కాదు. నీవు కర్మయోగివి. వీసమైన ఫలాపేక్ష లేక జీవితమును తామరాకుపై నీటి బిందువు వలె నడిపింతువు. ఇటువంటి పవిత్ర నిష్ఠ అందరకు తల క్రింద పెట్టి తపస్సు చేసినను లభించునా" అని చెప్తున్నది. ఇది జనకుడు గురించి, జనకుని యొక్క గొప్పతనాన్ని ఈ విశ్వామిత్రుడి ద్వారా మనం వింటున్నాం. "నాయనా, ఎప్పటికప్పుడు నేను చూడాలనుందయ్యా. కానీ ఏమిటో ఎప్పుడు చూసినా ఏవో యజ్ఞాలో, యాగాలో, తపస్సులో, అన్ని ధ్యానమో ఏవో ఒకటి అవుతాయి." విశ్వామిత్రుడికి అందులో రాజర్షి, బ్రహ్మర్షి అలా అన్ని పైకి వెళ్ళాలని ఆ దాంట్లోనే ఆయన సహజీవితం అయిపోయింది. అంచేత నువ్వు చూస్తే కర్మయోగివి. అలా ఉండడం చాలా కష్టం అండి. జనకుడిలాగా ఉండడం అనేది ఆయన తామరాకు మీద నీటిబొట్టులాగా. అంటే ఈ సంసారంలోనే ఉంటాడు. అలాగే ఆ బురదలోంచి వచ్చే ఆ తామరాకు ఆకు మీదే ఆకే ఉంటుంది. తామర చూడు దాంట్లోనే కదా ఉండాలి. ఆ నీళ్ళలోని తీసేస్తే అది వాడిపోతుంది. కానీ ఎంత నీరు కొట్టుకొని వచ్చినా సరే, వర్షం పడినా సరే, ఆ తామరాకు మీద ఒక్క బొట్టు కూడా ఉండదు. అలా పడుతుంది, వెళ్ళిపోతుంది. పడుతుంది, దాన్ని అంటుకుని ఉండిపోదు. దాన్ని తడవనివ్వదు. అదిగో అది. మనస్సు దాకా ఏది వెళ్ళదనమాట ఈ సంసారంలో ఉన్నా కూడా. అది కర్మయోగ అంటే. నువ్వు ఏంటి అలా మరి అలా సాధ్యం అవుతుందండి ఎవరికైనా అంటే, ఇదిగో ఫలాపేక్ష లేకుండా ఉండం. గీతలో చెప్పినట్టుగా "కర్మ చేయవయ్యా, కర్తృత్వం నీది కాదు. ఫలము నీది కాదు. దానికి మంచి ఫలితం ఇస్తాను, చెడు ఫలితం ఇస్తాను. ఏది ఇస్తా అది నువ్వు బాధ్యుడు కాదు. కర్మ మాత్రమే చెయ్యి. ఫలాపేక్ష లేకుండా చెయ్యి." అదే కదా! అందుకు అలా నడిచిన వాడు ఒక్క జనకుడే.
అందుకే చెప్తున్నాడు. నాలాగే నువ్వని అనలేదు. విశ్వామిత్రుడు అలాంటి వాడు కాదు అని తెలిసిపోతుంది. ఒప్పుకుంటున్నాడు పాపం అక్కడ. ఇటువంటి పవిత్ర నిష్ట అందరికను ఎంత తలకిందులు తపస్సు చేసినా లభించదు. భోగములెన్నో ఉన్నను వాణ్ణి మనసులోని చేరనిక యోగ మార్గమును నడుచు యాత్రికుడవు. ఎన్ని భోగాలున్నా సరే ఒక పాఠశాలలాగా నీ ప్రయాణం సాగిపోతూ ఉంటుంది. ఆ భాగభాగ్యాలు కానీ ఇవి నీ మనసు దాకా రానివ్వవు. ఆయన స్వగృహము కాలిపోచును, అదిగో చెప్పాను కదా, అది స్వగృహము కాలిపోచున్నను ఏ వికారమును పొందని విరాగివి. అదిగో ఆఖరికి నీ సొంత ఇల్లైనా నీ ఎదురుగుండా తగలబడిపోతున్నా నిన్ను నువ్వు రక్షించుకోవడానికి కూడా నువ్వు ప్రయత్నం చేయవు. అది ఏమీ వికారం నమ్మో అమ్మో అని గోల పెట్టవు. అలాంటి విరాగివి. నీ వైరాగ్య జీవితం నిశ్చల బుద్ధి మానవాతీతములు. మామూలు మానవ మాతృకి ఎవ్వరికి నీలా ఉండడం సాధ్యం కాదు. అయోధ్యలో యజ్ఞం చేసినంతనే దశరథునికి ఇంకా నా కథలోకి వస్తున్నారు. ఇదిగో అయోధ్యలో యజ్ఞం చేశాడు దశరథ మహారాజు. ఆ యజ్ఞ ఫలితంగా ఆయనకి పుత్రులు కలిగారు. నీవు యాగము చేయబోగా భూమిలో ఒక బాలిక దొరికింది. అంటే ఏంటి? నువ్వేమీ అంత భగవంతుని మీద భారం వేసుకుని నిశ్చింతగా ఉన్నావు కనుకే నువ్వేమీ కష్టపడకుండానే ఆ తల్లి నీకు దొరికిందయ్యా. నాగలి చాటుకి దొరికింది ఆవిడ. అది అందుకే నాగలి ఆ ఆ కొసకి సీత అని పేరు. నాగలి చాలుకి నుంచి పుట్టింది కనుక భూమి దున్నుతూ ఉంటే ఆ నాగలి ఆ భూమిలో చొచ్చుకొని దానికి తగిలి పుట్టిన ఒక పైకి వచ్చిన ఆవిడ కనుక ఆవిడ సీత అన్న పేరుతో ఉన్నది. మిథిలా నగర రాజపుత్రి కనుక మైథిలి అని పేరు వచ్చింది. ఇలాంటివన్నీ కూడా ఉండడం వల్ల ఆవిడకి అనేక రకాల పేర్లు వచ్చాయి. నీకు ఆ దశరథుడైతే ఎంతో పిల్లలు లేరని విచారించి విచారించి ఆఖరికి యజ్ఞం చేసి ఆ అజ్ఞానం నుంచి వచ్చినటువంటి ఆ పాయసాన్ని భార్యలకిచ్చి ఆ పాయస ప్రభావంతో 4 పుత్రుల్ని కన్నాడు. కానీ నువ్వు యాగము చేయబోగా భూమిలో ఒక బాలిక దొరికినది. ఈ విచిత్రములన్నీయు యాగముల ప్రభావమే. అందుకో ఆ యజ్ఞముల యాగాల యొక్క ప్రభావమే కదా రాజా. వీరిని పరిశీలించగా మీ ఇద్దరుకు ఏదియో మహాయోగమున్నదని అనిపించింది. నువ్వు యజ్ఞం చేయడానికి మొదలుపెట్టావు, ఆయన యజ్ఞం చేసి ఫలితాన్ని పొందాడు. నువ్వేమి కష్టపడకుండానే ఇంకా యజ్ఞ ప్రారంభంలోనే నీకు తల్లి దొరికింది. అంచేత మీ ఇద్దరికి ఏదో సంబంధం ఉన్నట్టు కనిపిస్తోందయ్యా అని జరగబోయే దానికి చిన్న చిన్న పునాదులు వేసుకొస్తున్నారు. నేను ఒక యాగము చే దీక్ష పూనితిని. తాటక పుత్రులు మదముచే విర్రవీగు వారినైన మారీచుడు సుబాహుడు అను రాక్షసులు పైనుండి రక్తమును ధారలుగా అగ్నికుండమున పోయసాగిరి. వారు పంతము వదులరు. యాగము సాగదు. వారిని శపించుటకో మా మనస్సు ఒప్పదు. ఏమి చేయుదును? ఇదిగో ఏమవుతుందో దశ, నేను కూడా యజ్ఞం చేయాలని మొదలు పెడుతుంటే ఆ మారీచ సుబాహులు వాళ్ళిద్దరూ కూడా పైనుంచి రక్తధారలకు గుండంలో ఆ యజ్ఞ గుండంలో పడేట్టుగా రక్తాన్ని ధారలుగా వదిలేస్తున్నారు. మరి ఏం చేయాలి? వాళ్ళ ఆ పని మానట్లేదు, నాకు యాగం సాగట్లేదు. పోనీ చెప్పిద్దామంటే మంచి దీక్షలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా కోపం రాకూడదు, ఆ యజ్ఞం విఘ్నం అవ్వకూడదు. కోపం వచ్చి అది చేస్తే ఆ ఆ మనసు ఏకాగ్రత పోయిందంటే ఆ ఫలితం కూడా చెడుగా ఉంటుంది తప్ప యజ్ఞం చేసేవాడికి మంచి ఫలితాలు ఇవ్వదు. పైగా పోనీ చెప్పిద్దామంటే మనసు ఒప్పట్లేదు అని చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఏం చేశాను? అయోధ్యకు పరువెత్తి రాక్షస బాధ మాన్పుటకై దాశరథి అయిన రాముని పంపమని కోరితిని. ఆ దశరథి అంతకును సరే అనడు, రాముని పంపడు. చివరకు నీ వెరుగని రాముని మహత్వం నేను ఎరుగుదును. ఈ రాముడు మానవ మాతృడు అని అనుకొనకము అని చెప్పి ఒప్పింప చూచితిని. కానీ రాజు సమ్మతించలేదు. చివరకు ఆత్మజ్ఞానియకు వశిష్ఠుడు నచ్చ చెప్పిన మీదట తప్పనిసరి అయి రామలక్ష్మణులు నాతో పంపినాడు. అహంవేత్మలో ఇదంతా చదువుకున్నాం కదా. ఎంతకీ ఒప్పుకోడయ్యా. ఎన్ని రకాలుగా చెప్పాను. ఆ దశరథుడు ఆ పుత్రుల మీద ఉండే ప్రేమ చేత. అంటే నాయన నీకు తెలియనటువంటి విషయం నాకు తెలుసయ్యా. ఈ రామలక్ష్మణుల యొక్క రామతత్వం ఏమిటో నాకు తెలుసు అని చెప్పి ఎంత మొత్తుకున్నా ఇదవలేదు. ఆఖరికి ఆ వశిష్ఠుడు చెప్తే మొత్తం మీద నాతో పంపించాడు ఈ రామలక్ష్మణుని.
దశరథునికి లేక లేక వయసు పైబడిన తర్వాత పాపం బిడ్డలు కలిగినారు. రాముడు కంటబడని క్షణమైనను అతడు ఓర్చుకొనలేడు. అట్టి పసివాడు రాముడు. వాణ్ణి పంపుట దుఃఖకరమే. అయినను మమ్ము బోలు తాపసుల మాటల యథార్థమును మనసులో తలపవలను కదా. అది నిజమే. కొన్ని కొన్ని పెద్దల యొక్క వాళ్ళు ఎందుకు అలా చెప్తారనేది ఏమీ తెలీదు. అదే కదా శూర్పణఖ కూడా చెప్తుంది కదా! "నువ్వు ఎందుకు ఆ మాట ఇచ్చి నువ్వు వదిలేసావు? ఎందుకు ఈ శూర్పణఖని ముక్కు చెవులు కోసి చంపకుండా వదిలేసావు? నాకు అర్థం కావట్లేదయ్యా" అంట. అలాంటివి భగవంతుడు చేసేటువంటి ఈ చర్యలన్నీ కూడా నిజమే. ఆ దశరథుడిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే కరెక్టే. పాపం లేక లేక కలిగారు బిడ్డలు. ఆ రాముడు క్షణం కనపడకపోతే విలవిల్లాడిపోతాడు దశరథుడు. పసివాడు పిల్లాడు. ఏం చేయాలి? ఆయనకి పసివాడే కదా! మనకంటే విశ్వామిత్రుడి కంటే ఆయన తత్వం తెలిసే కనుక పంపించమంటున్నాడు. ఆయన పంపమంటే ఆయనకి దుఃఖం. కానీ మాలాంటి తాపసులు నాకు చెప్తే, పోన్లే ఎందుకు చెప్పారో ఏమిటో ఆయన అన్నీ తెలుసంటున్నాడు కదా! మహానుభావుడు అని గుర్తించాడు కదా! అలాంటప్పుడు మా మాటలు కూడా కాస్త బుర్రలో పెట్టుకోవాలి కదా! చూడు పంపలేదయ్యా అని అని 10 దినములు పంపిన చాలును రామునకు సంతోషంతో పలు శుభములు ఈగలనంటిని. అది కాదని ఇది కాదని విసిగించి చివరకు వశిష్ఠుడు వేగిరపెట్టిన తర్వాత పంపినాడు. ఒక్క 10 రోజులయ్యా బాబు, మళ్ళీ నీ పిల్లల్ని పువ్వుల్లో పెట్టి అప్పచెప్తాను అని ఎన్ని చెప్పినా వినలేదు, పంపలేదు. ఆఖరికి అలా అలా వశిష్ఠుడు తొందరగా పంపించవయ్యా, నువ్వు అనవసరంగా ఏదో చేతికొచ్చిన అదృష్టాన్ని వదులుకోకు అని ఎన్నో రకాలు చెప్తే అప్పుడు పంపించాడు. యాగం నిమిత్తమై భూశుద్ధి కొరకు దున్నుచుండగా నాగలి చాలున నీకొక ఆడబిడ్డ దొరికినట కదా, బాగున్నది, ఎంత అదృష్టం పట్టినది, నీ వల్ల మాకును ఉపయోగము కలుగనున్నది. రాజా, నా మాటలు నీవు వినుచున్నట్లు లేదు, ఈ బాలురెవరా అని కదా చూచుచున్నావు. అది ఏ సందేహం లేదు. అది ఆడపిల్లలున్న తండ్రికి చూడండి అంత అసలు ఏమి చెప్పలేదు. చెప్పకుండానే ఆ ఆ క ఆడపిల్ల తండ్రి యొక్క మనస్థితి ఎలా ఉంటుందో ఎంత చక్కని సన్నివేశాన్ని చూపించారు. ఈయనేమో ఆ రామలక్ష్మణుల గురించి, ఆ దశరథుని గురించి, తన యజ్ఞాన్ని ఎలా వీళ్ళు చక్కగా నిర్విఘ్నంగా జరిగేట్టు చేశారు. అన్నీ ఈయన సొద ఏంటి అలా పాపం చెప్పుకు వెడుతుంటే, ఆ తండ్రి మనస్థితి ఎలా ఉండే, ఒక ఆడపిల్ల ఎదిగిన పిల్ల ఇంట్లో ఉంటే చూడండి, ఎవరన్నా బంధువులతోటి ఒక పిల్లాడు వచ్చాడంటే మన దృష్టి అటే కదా వెళ్తుంది. ఈ అబ్బాయి ఏం వాళ్ళు ఏదో చెప్తున్నా సరే వినం. ఏమండి ఈ పిల్లాడు ఏం చదువుకుంటున్నాడు, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత వయసు ఏమిటి అడిగేస్తాం మనం. అలాగా ఈ జనకుట్ట అని మనసు వెళ్ళిపోయింది ఆ రామలక్ష్మణ మీదకి. ఆ వాళ్ళ వంకే చూస్తున్నాడు. అదిగో కనిపెట్టేశాడు ఈయన విశ్వామిత్రుడు. నా మాటలు నువ్వేమీ చూడట్లేదు, వినట్లే కదా! నీకు ఏ యాగం నిమిత్తం నీలా భూమి దున్నుతుంటే ఆ నాగలిచాలనిగా ఒక బిడ్డ దొరికింది కదా! బాగుందయ్యా! ఎంత అదృష్టం పట్టింది. నీ నీ వలన మాకు కూడా శుభయోగం రాను రా కలుగుతోంది. రాజా, నా మాటలు నువ్వు అసలు వినట్లేదు కదా! ఈ బాలురెవరా అని కదా నీవు చూస్తున్నావు. అదే సందేహం లేదు. పెళ్ళీడు వచ్చిన కన్య ఇంటనున్న ఏ తండ్రికైనా ఈ అవస్థ తప్పనిసరియే. అదే కదా సహజంగా చెప్పేశాడు. ఇది అని విశ్వామిత్రుడే గుర్తించి చెప్పేశాడు. ఇది లోకంలో ఉన్నదే, కూతురనగా దాచిపెట్టిన ధనపు మూట. అది అది ఇంకో సొత్తు. దాన్ని జాగ్రత్త పెడతారు ఆడపిల్ల అనేది. అందుకే ఆడపిల్ల, అక్కడ పిల్ల, ఎక్కడ పిల్ల కాదు అని చెప్పడానికి ఆడపిల్ల. ఆడ అంటే అదిగో దూరంగా ఉన్నదాన్ని ఆడ అంటాం కదా, అది ఆడ ఈడ, ఇక్కడ అక్కడ అని. అంచేత నీ అవస్థ ఏంటో నాకు అర్థమైపోయిందయ్యా. ఇది లోకల్లో సహజమే. కూతురనగా దాచిపెట్టిన ధనపు మూట. ఆ సొత్తెవరిదో వాడు వచ్చి తన ధనము తాను గ్రహించే వరకు ఆరాటమే. ఏమీ తోచదు, వ్యధ తప్పదు. గ్రహీత వచ్చి చేయి చాచి తన సొత్తు గ్రహించిననే కాని మనసు గ్రహిస్తేనే మనసు శాంతించును. అది మన చూడండి, ఎదిగిన పిల్లలు చక్కగా వందిగ్గా పొందిగ్గా మంచి వినయంగా ఎంతో చక్కగా ఉంటే వాళ్ళని చూసి ఏం అదృష్టం, ఈ పిల్లని చేసుకున్నవాడు ఎంత సుఖపడతారు, ఏ ఇంట్లో కాలు పెడుతుందో, వాళ్ళ అదృష్టవంతులు అలా అనుకుంటారు కదా. అలాగా ఈ అమ్మాయి అలా ఉంది చక్కగాను. అంచేత వాళ్ళు ఎవరొస్తారో, ఈ సొత్తు ఎవరిదో, ఎవడొచ్చి ఈవిడ్ని ఇలా గ్రహిస్తాడో
అని చెప్పి ఆరాటం ఉంటుంది. నాకేమీ తోచదు, కాలు చేయి ఆడదు, వ్యధ తప్పదు. ఆ గ్రహీత అంటే తీసుకునేవాడు ఎవరో వచ్చి చేయి చాచి పాణిగ్రహం చేసుకున్నప్పుడే అని చెప్పడానికనమాట. తన సొత్తుని తను తీసుకున్నప్పుడు కదా! ఎవరన్నా ఒక ధనాన్ని మన దగ్గర తెస్తే వాళ్ళొచ్చి పట్టుకెళ్ళే వరకు మన నిద్ర పట్టదు కదా! అలాంటిది ఆడపిల్లంటే. అంచేత అప్పుడు గాని మనసు శాంతించదు. ఏదియు మనసునకు పట్టనీయక నిస్సంగిగా ఉండి యోగివి. విధి నిన్ను పరీక్షించుటకై ఈ కూతుని ప్రసాదించెను. అసలు నీకు ఏది ప్రపంచంలో నీకేది గురించి ఆలోచన లేదు. కానీ నువ్వు ఏమైంది? విధి ఏం చేస్తోంది? ఆడకూతురివి ఒక్క ఆడపిల్ల పుడితే అసలేమిటో తెలుస్తుంది. ఒక్క ఆడపిల్లైనా ఉండాలి ఎవరికైనా సరే. అప్పుడు గాని కష్ట సుఖాలు తెలియవు అంటుంటారు పెద్దవాళ్ళు. ఎంత యోగైనా సరే తన ఎదిగిన కూతురు ఇంట్లో ఉండేసరికి ఎంత మనసు అంత కర్మయోగి అని చెప్పుకునే జనకుండి యొక్క స్థితి కూడా అలా ఉంది. ఆమె పెళ్లి విషయమున అశాంతి పొందుచుంటివి, వ్యధ నొందుచున్నావు, అది తెలిసే వచ్చి తిని అని చెప్తున్నారు. ఆ, ఇదంతా కూడా సీతమ్మ తల్లి ఎక్కడ భరద్వాజాశ్రమంలో కాను ఆవిడకి చెప్తుంది. మా నాన్నగారు ఎంత బెంగ పెట్టుకున్నారో నా పెళ్లి గురించి అని అన్ని చెప్తుంది అక్కడ. తెలుసు. ఇదంతా నాకు తెలుసయ్యా. అది తెలిసే వచ్చాను. ఇక నీ మనోవేదన వదులుము. నువ్వు నీ అమ్మాయి పెళ్లి గురించే కదా అంత వ్యధ చెందుతున్నావు. ఇక నీకేమీ బెంగక్కర్లేదు అని చెప్తున్నారు. అవన్నీ తెలుసుకొని నేనొచ్చాను అని చెప్తున్నాడు. ఈ ఇక నీ మనోవేదనని వదిలిపెట్టు. ఈ బాలురెవరని కదా నీ ఆలోచన. ఆ విషయము చెప్పెదను. ఇదిగో ఈ వచ్చిన పిల్లలిద్దరూ ఎవరని కదా నీ సందేహం. ఇదిగో నేను చెప్పేస్తాను విను అని చెప్తున్నా. అయోధ్యాపురము ప్రసిద్ధమైనదే కదా. దానిని అజుడు ఇందుమతుల పుత్రుడు దశరథుడు చక్రవర్తిగా పాలించుచున్నాడు. ఇదిగో ఆ అజమహారాజు యొక్క కుమారుడు ఈయన దశరథుడు. దశరథ చక్రవర్తి అయోధ్యని పాలిస్తున్నాడు. అతనికి ఎంత అదృష్టం పట్టినది. ఈ లోకంలో మీరిద్దరే అదృష్టవంతులయ్యా. మీ యోగ ప్రభావము నేను గుర్తించదని. అదిగో ఆ దశరథే పన్ అదృష్టవంతే. నువ్వే అదృష్టవంతి. మీరిద్దరేనయ్యా ప్రపంచంలో అదృష్టవంతులు. ఎందుకంటే ఆ సాక్షాత్తు నారాయణుడే రాముడుగా అక్కడ అవతరించాడు. ఆ లక్ష్మీదేవే సీతమ్మగా జనకుని దగ్గర ఆవిడకి జనకుడికి దక్కింది. అంచేత ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? ఆ దశరథునికి 4 పుత్రులు. వారు గొప్ప ఉదార బుద్ధులు. వారిలో కౌసల్యాసుతుడు రాముడు పెద్దవాడు. ఆయనే ఈయన అని చెప్పారు. ఇదిగో 4 కుమారులు. వాళ్ళు చాలా ఉదారమైనటువంటి బుద్ధి కలవారు. ఆ పిల్లలు 4 కూడా. పెద్ద భార్య కౌసల్య, ఆవిడ యొక్క కుమారుడు రాముడు, ఇతడే పెద్దవాడు. వీనికి సుమిత్రానందనుడి లక్ష్మణుడు జత. ఇదిగో ఆయన ఒకటే, వేరుగా అనుకోకు. సుమిత్ర కుమారుడైనటువంటి లక్ష్మణుడు ఇదిగో రాముడికి జత అని చెప్తున్నారు. దేనికి కూడా అంతా చెప్తారు. రాముడు తర్వాత భరతుడు. రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అయితే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అని ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి 4 పురుషార్థాలలో ధర్మమేమో ధర్మ ఆ రెండు జతం చేస్తారు. ధర్మం ఏమో అర్థం అంటే డబ్బు కదా. అది కామానికి జత చేస్తారు. ధర్మ అర్థ కామ మోక్షాన్నేమో ధర్మానికి. అందుకని వీళ్ళు 4 కూడా లక్ష్మణునేమో రాముడితో మూడో వాడిగా పుట్టినటువంటి లక్ష్మణునేమో రాముడితోటి భరతుడితోటి శత్రుఘ్నుని అలా కలిపి చెప్తారు. అంచేత ఆ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులని వచ్చారు అని చెప్తారు అన్నమాట. అది ఇదిగో ఈయనకి జత, రాముడికి జత ఈ లక్ష్మణుడు అని చెప్తున్నారు. ఏ ఇక నీ మనోవేదన ఇతనికి ఎంత అదృష్టము. ఇదిగో ఈ దశరథ మహారాజు యొక్క కుమారుడు ఈయన అని చెప్పేశారు కదా. కౌసల్య సుతుడు, ఇదిగో సుమిత్రనందనుడు ఈ లక్ష్మణుడు, ఈయన రాముడికి జత. వీరి శేషుల వలె మెలగుదురు. శేషి అంటే యజమాని, శేషభూతుడు అంటే
సేవకుడు. అంటే మనందరం శేషభూతులము. స్వామి శేషి. ఈ విశ్వాన్ని అంతటికీ కూడా ఆయనే రాజు, ఆయనే నియంత, ఆయనే రక్షకుడు. మనందరం కూడా ఆయనకి సేవకులమే. అలాగా శేషి రాముడు, శేషభూతుడు లక్ష్మణుడు. ఇది ఈ రాజపుత్రుల కథ. వీరి వైభవమును వినుము. ఇదిగో ఇదయ్యా వచ్చిన వాళ్ళిద్దరి గురించే చెప్పాడు ముందర. చెప్పి ఇదిగో ఈ వైభవమును వినుము. ముందు నేను, నా వెనక ఈ రాముడు, వాని వెన్నంటి లక్ష్మణుడు సంతోష చిత్తములతో త్రోవ నడుచుచుంటిమి. ఇదిగో ముందు నేను నడుస్తున్నాను, నా వెనకాల రాముడు, ఆయన వెనకాల శేషుడు. మరి ఆయన కాచుకుని వెళ్ళాలి కదా, అంటే గురువు గారిని అనుసరిస్తూ రాముడు వెళ్ళాడు. రాముడే అన్నిటికీ తల్లి తండ్రి దైవం అన్ని ఈయనకి అనే కనుక రాముడు వెనకాల లక్ష్మణుడు. ఇదిగో అలా నడుచుకుంటూ వస్తున్నాం. సుందర రాక్షసుని భార్య తాటక అన్నది ధూళి జిమ్ముకొనుచు మాపై దుమ్ముకు వచ్చింది. ఆ తాటకి ఆ ధూళి జిమ్ముకొనుచు మా పైకి వచ్చింది. దానిని నేను లక్ష్మణుడు చూచుండగానే రాముడు వసించినాడు. ఇది సత్యమా? ఈ పసివాడి పని చేశానుగా నమ్మదగునా? అంతటి రాక్షని చంపి ఉండునా అని కదా నీ సందేహము? రామునికి కార్యము ఒక లెక్కయా? నీ ఇంట గల శివధనుస్సును కూడా గోట మీటగలడు. అసలు ఆ తాటకి యొక్క బలపరాక్రమం ఏంటో, ఆవిడ యొక్క ఆ మాయ విచిత్రమైనటువంటి మాయల గురించి అన్నీ తెలిసిన ప్రపంచంలో. అలాంటి రాక్షసిని ఆయన రాముడు ఒక్కడే వధించాడా? ఇది నిజంగా నమ్మదగిందేనా? అలాంటిది ఆవిడ్ని చంపగలిచాడా అని కదా నీ సందేహము? ఇవన్నీ కొంత అలా చిటుకులో చేశాడంటారు చూసారా, దాని గురించి. ఇదొక లెక్క కాదండి. నీ ఇంట్లో ఒక ధనుస్సు ఉంది కదా, శివధనుస్సు. దాన్ని కూడా కొనగోటుతో ఎడమ చేతితో చిటిని వెళ్తే లేపేస్తా అంటారు సరే, అలాగ ఎత్తగలడు అని డైరెక్ట్ గా చెప్పేశాడు. ఈ ఇద్దరు నిద్ర ఆహారము మాని నా యజ్ఞవాటక ద్వారము రక్షించుచు తాటకాపుత్రుడు సుబాహుని చంపిరి. మారీచుని దూరముగా సముద్రమున విసిరివేసిరి. ఈ విధముగా నా యాగరక్షణ చేసిరి. ఇదిగో నా ఆ యజ్ఞవాటక ద్వారాన్ని పాపం అలా రక్షిస్తూ ఈ తాటకాపుత్రులైనటువంటి సుబాహుని చంపేశాడు. మారీచుని మాత్రం దూరంగా సముద్రంలో విసిరివేశారు. ఈ విధంగా నా యాగ సంరక్షణ చేశారు. మహారాజా, ఈ బాలురు మహాశూరులు. నా యొద్ద గల బలాతి బల్లలను ఆకలి దప్పుల పోగొట్టు విద్యలనే కాక మిగిలిన అస్త్రములన్నింటినీ రామునకు ఉపదేశించితిని. కాని ఓ రాజా, నాకు తృప్తి తీరుటలేదు. వీరి అయోధ్య నుండి ఇంత దూరం నడిపించుతుని కదా, ఈ రుణము తీర్చుట ఎట్లు? అది అసలు చెప్పుకుంటున్నాడు. ఎంత చేశారండి నాయన నాకు ఈ రామలక్ష్మణుడు, ఎంత చేశారు. ఏమిటో వీళ్ళ రుణాన్ని ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. అందుచేత వాళ్ళకి ఆహారం, నీళ్ళు, ఆకలి దప్పులు రాకుండా నేను అతి బలమైనటువంటి మంత్రాలను ఉపదేశం చేశాను. ఎన్నో శస్త్రాస్త్రాలను కూడా, వాటి అస్త్ర ప్రయోగాల్ని నివృత్తి చేసుకోవడం, ఉపసంహారం అన్ని కూడా నేర్పేశాను. కానీ నాకెందుకో ఎక్కడో కొత్తగా ఉందయ్యా. వీళ్ళకి నేను అయ్యో పసిబిడ్డలు, ఆ తండ్రి ఎంత బాధపడతాడో, మా ముళ్ళ దారంటే అడవుల దారంటే అలా ఎన్ని హాయిగా హంసతులుగా తల్పం మీద హాయిగా భోగాలు అనిపిస్తూ ఉండే వాళ్ళని ఇదిగో ఆ గుట్లంటా దీన్నింట నడిపించుకుని ఈ అడవి మార్గాల్లోంచి ఎంతో దూరం నడిపించి తీసుకొచ్చాను. అంచేత వీళ్ళ యొక్క రుణాన్ని నేను ఎలా తీర్చుకునేది? ఏదో కొరత ఉన్నది తనకి అని తన మనోభావాన్ని వ్యక్తం చేశాడు విశ్వామిత్రుడు జనకుడితోటి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మణిగుణాబ్దే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి. దాసోహమ్మ. దాసోహం.